తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వాడకంపై సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ దర్యాప్తులో మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొంది. అయితే ఈ దర్యాప్తు కేవలం నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లు, డైరీ యజమానులు మరియు కింది స్థాయి గ్రౌండ్ లెవెల్ సిబ్బందికే పరిమితమైందని, ఈ ఘోరానికి అసలు కారకులైన పెద్ద తలకాయలు ఎస్కేప్ అయ్యాయనేది కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు సూత్రధారులు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష నుంచి తప్పించుకోకూడదనే బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ అపచారంలోని లోతైన పరిపాలనాపరమైన లోపాలను, రాజకీయ ప్రమేయాన్ని వెలికితీసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మాజీ సీఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. కల్తీ నెయ్యి వాడకానికి ఇండైరెక్ట్ గా, ప్రత్యక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరి పాత్రను విశ్లేషించడం, వారు ఏ విధమైన శిక్షలకు అర్హులు అనేది ఈ కమిటీ ప్రభుత్వానికి సమగ్రమైన రిపోర్టు అందజేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం 45 రోజుల డెడ్ లైన్ విధించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆయన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలోనే శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు, పామాయిల్ మరియు రసాయనాలు కలిపిన కల్తీ నెయ్యి వాడకం జరిగిందన్నది ల్యాబ్ రిపోర్టులు ఇప్పటికే ధృవీకరించిన కఠిన వాస్తవం. దీని ద్వారా కమిషన్ల రూపంలో వందల కోట్ల రూపాయల స్కామ్ చేశారని తేలింది. ముఖ్యంగా 2019 ఆగస్టులో నెయ్యి సేకరణ నిబంధనలను అప్పటి ఈవో సింఘాల్, జేఈఓ ధర్మారెడ్డి, ఫైనాన్స్ అధికారి బాలాజీ కేవలం 5 నెలల వ్యవధిలోనే మ్యానిపులేట్ చేసి సడలించడం వెనుక ఉన్న అసలు మర్మం ఏంటనేది ఇప్పుడు విచారణలో కీలకం కానుంది. ఈ నిబంధనల సడలింపునకు అప్పటి అధికారుల ఆమోదంతో పాటు కొనుగోలు కమిటీలో సభ్యులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల ప్రమేయాన్ని కూడా కమిషన్ నిశితంగా పరిశీలించనుంది. నాటి పాలక మండలి సభ్యుల ఆమోదం పొంది అక్రమ డైరీలకు ఏ విధంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే అంశాలపై ఈ ఏకసభ్య కమిషన్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. వారు పాల్పడిన అవినీతి నేరాన్ని శాస్త్రీయ ఆధారాలతో నిరూపించి దాని ఆధారంగా నిందితులందరిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. దినేష్ కుమార్ నేతృత్వంలోని ఈ కమిషన్ కు విచారణలో భాగంగా పూర్తి స్వేచ్ఛను కల్పించారు. ఏ విభాగానికి సంబంధించిన రికార్డులనైనా యాక్సెస్ చేసేందుకు, ఏ స్థాయి అధికారి వివరణనైనా తీసుకునేందుకు కమిషన్ కు అధికారం ఉంది. అవసరమైతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సహాయాన్ని కూడా కమిషన్ పొందవచ్చు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ కమిటీ కార్యకలాపాల కోసం తిరుమలలో స్పెషల్ ఆఫీస్, ఇతర అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు.